విహాన 937 వారు కామెంట్ చేశారు, గురుగారు మా మామయ్య గారు చనిపోయి 52 రోజులు అవుతుంది, ఎన్ని రోజులు దీపం పెట్టకుండా ఉండాలి, పూజ చేసుకోకుండా ఉండాలి? ఇప్పుడు నేను డెలివరీ అయ్యాను, బాబు పుట్టి 16 రోజులు అవుతుంది. అయితే మా మామయ్య గారు చనిపోతే మా ఆయన తలకొరి పెట్టారు, తలకొరి పెట్టిన వాళ్ళ ఇంట్లో సంవత్సర సూతకం ఉంటుంది అంటే అది పాటించాలా? ఇంట్లో దీపం పెట్టుకోవచ్చా? కొంచెం చెప్పండి. ఇంట్లో దీపం పెట్టుకోవద్దన్నటువంటి వెధవ ఎవరు? వెధవ. కాబట్టి అటువంటి మాటలు నమ్మకండి. ఇంట్లో మీరు పురిటి సూతకం అంటే పురిటి మైలు అయిపోయిన తర్వాత మృతాశౌచం, మీరు 2 వచ్చేసాయి. మృతాశౌచం వచ్చింది, జాతాశౌచం వచ్చింది. అంటే పురుడు వచ్చింది, అలాగే మైల కూడా వచ్చింది. ఈ 2 మైళ్ళు అయిపోయిన తర్వాత 12వ రోజు నుంచి 13వ రోజు నుంచి తప్పకుండా ఇంట్లో దీపారాధన చేయాలి. తప్పకుండా చేసి తీరాలి. ప్రతిరోజు ప్రతి ఇంట్లో దేవతార్చన చేయాలి. దేవుళ్ళని కడగాలి, శుభ్రంగా బొట్లు పెట్టాలి, స్వామివారికి నివేదన అన్న నైవేద్యం లేదా ఇంకో నైవేద్యం పెట్టాలి. ప్రతిరోజు స్వామివారికి పూజ చేసుకోవాలి, తులసి మాలు పెట్టాలి, పుష్పాలు పెట్టాలి, ఇవన్నీ చేయాలి. దేవాలయానికి వెళ్ళకూడదు, గోత్రనామాలతో అర్చనలు అభిషేకాలు చేయకూడదు. ఈ విషయాన్ని గమనించుకోండి. ఇంట్లో వెంటనే మీరు దీపారాధన స్టార్ట్ చేయండి. మీ ఇంట్లో లక్ష్మీప్రదం, పితృదేవతలకి అనుగ్రహం కూడా కలుగుతుంది. ఓకేనా? చేయొద్దని చెప్పలేదు, చేయమని శాస్త్రం చెప్పింది. ఈ అబద్ధపు వెధవలు కొంతమంది, వీళ్ళకి శాస్త్రం తెలియక దీపం పెట్టొద్దని చెప్తారు. దీపం పెట్టాల్సిందే, ఖచ్చితంగా పెట్టండి. రేపు పొద్దున మీరు దీపం పెట్టండి. శుభమస్తు. అఖండేశ్వరి. ఇలాంటి విషయాలు మరి 1000 మంది తెలవాలంటే కనీసం మీరు 100 మందితో మీరు సబ్స్క్రైబ్ చేయించాలి మన ఛానల్ని. ఆ బాధ్యత తీసుకొని సబ్స్క్రైబ్ చేయాలి కదా. వెంటనే స్టార్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి. నమస్కారం.